అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద డివోషనల్. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మృగశిర కార్కే ఇప్పుడు రాబోతుంది. ఆ రోజు చాలా మంది కూడా మాంసం తింటారు, అంటే చేపల్ని తింటూ ఉంటారు. ఆ తర్వాత నుంచే వర్షాలు పడుతూ ఉంటాయి అంటారు. అసలు దాని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు తింటారు? తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. దానికి మనకు ప్రతి నెల ఒక్కొక్క కార్తె వస్తుంది. అవును. మృగశిర కార్తెలో ఏంటి అని అంటే గనక తొలకరి వర్షపు చినుకులు భూమి మీద పడేటటువంటి అద్భుతమైనటువంటి కార్తెగా మృగశిర కార్తె చెప్పబడడం జరిగింది. అంటే మనకు ఈ మృగశిర కార్తె రోజునే వర్షాలు ప్రారంభం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు మృగశిర కార్తె వచ్చింది అని అంటే గనక వ్యవసాయదారులకు కూడా వ్యవసాయం చేసుకోవడానికి కానీ, నాట్లు వేయడానికి కానీ, వర్షపు చినుకులు పడుతున్నప్పుడు మనము నాట్లు వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాంటిది ఇప్పుడు మృగశిర కార్తె రోజున మెయిన్‌గా ఏంటంటే వ్యవసాయదారులకు చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటాము. అలాగే ఆరోగ్య రహస్యాలలో గూడా కనుక చూసుకున్నట్టయితే గనక ఈ మృగశిర కార్తెలోనే ఎక్కువగా ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు గావచ్చు, లేదా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు గావచ్చు, వాళ్ళకు చేప మందు అని జెప్పేసి కొన్ని వేస్తూ ఉంటారు. ఆయుర్వేదికం గాని, నాటు వైద్యం గాని ఇలాంటివి వేస్తూ ఉంటారు. అలాంటి దానికి గూడా ఈ కార్తె చాలా ప్రత్యేకమైనటువంటిదిగా భావన జేస్తూ ఉంటూ ఉంటారు. అలాగే దీంట్లో ప్రధానంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఇదొక అద్భుతమైనటువంటి కార్తెగా, అద్భుతమైనటువంటి మాసంగా కూడా చెప్పడానికి ఈ మృగశిర కార్తె అనేటటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్తెలో చేయవలసినటువంటి పనులేమిటి అనంటే గనక చాలామంది మీరన్నట్టుగా మాంసం ఎక్కువగా భుజించడము, అలాగే శాకాహారులు బెల్లముతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినడము, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటూ ఉంటారు. అది ఆరోగ్య రహస్యాల్లో అదొక పాత్ర తప్ప అందులో ప్రత్యేకంగా తినాలి, తినకపోతే ఏదో అయిపోతుంది అనేటటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వర్షాలు పడతాయి కాబట్టి ఆ సమయంలో మాంసం అంటే చేపలు ఎక్కువగా దొరుకుతాయి కదా! ఈ మృగశిర కార్తె వచ్చింది అంటే గనక చాలామంది చేపలు ఎక్కువగా తింటూ ఉంటారు. అది ఒకందుకు ఆరోగ్య రహస్యాల్లో కూడా ఒక భాగమని చెప్పుకోవచ్చు. అంటే గురుగారు, ప్రత్యేకంగా ఆ రోజు ఖచ్చితంగా చేప తినాలి అనేది పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అనేది అంటూ ఉంటారు. అంటే అది నార్మల్ గా వచ్చింది అంటారా, లేకపోతే పురాణాల్లో ఏదైనా? లేదు, పురాణాల ప్రకారం ఏం లేదండి. ఇక్కడ ఏంటి అంటే గనక అది హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్‌గా సూచించడం జరిగింది. ఎవరికైనా గనక ఆరోగ్య సమస్యలున్నాయి, లేదు అనంటే గనక ఏదైనా ఇబ్బందులున్నాయి అనంటే గనక ఆ రోజున చేప తినడం వల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అనేటటువంటిది శాస్త్ర ప్రతీక తప్ప, ఖచ్చితంగా తినాలి అనేటటువంటిది శాస్త్రంలో లేనటువంటి మాట ఇది. శాస్త్రం అంగీకరించేటటువంటిది ఏంటి అంటే గనక వ్యవసాయదారులకు ఇది నాట్లు వేసుకోవడానికి వర్షపు చినుకులు పడుతున్నప్పుడు నేల తడిగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నాట్లు వేసుకోవడం, పత్తి ధాన్యాలు ఎక్కువగా పండించడము, ఇలాంటివి ఎక్కువగా చేస్తారు. అంటే తెల్లటి బంగారం అంటే ఏంటి అంటే పత్తి. ఈ పత్తిని ఆ సమయంలో నాట్లు వేయడం గానీ, విత్తనాలు వేయడం గానీ చేస్తే అధికంగా మనకు దిగుబడి వస్తుంది అనేటటువంటి వ్యవసాయదారులు చాలా మట్టుకు నమ్ముతారు. కాబట్టి ఇది ఒక రైతుల పండగ అని కూడా చెప్పుకోవచ్చు. నాట్లు వేసుకోవడానికి గానీ, పొలం దున్నుకోవడానికి గానీ, సాగు చేసుకోవడానికి గానీ ఇదొక అద్భుతమైనటువంటి కార్తెగా ఈ మృగశిర కార్తె అనేటటువంటిది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది శాస్త్ర ప్రకారం చెప్పాలి అనంటే గనక మొట్టమొదటి తొలకరి చినుకులు కురిసేటటువంటి మాసమే మృగశిర కార్తె. ఈ మా ఈ మాసం అనేటటువంటిది మనకు మృగశిర కార్తె 8వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. ఇక మనకు జూన్ ప్రారంభమైంది, 8వ తారీఖు అయింది అంటే ఇక వర్షాలు కురవడం ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికే వర్షాలు పడుతూ ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయి. ఇక పూర్తిగా మృగశిర కార్తెలో పూర్తిగా వర్షాలు అనేటటువంటి 8వ తారీఖు నుండి ప్రారంభమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా అద్భుతమైనది.